రెస్టారెంట్ కంటే 10 టైమ్స్ టేస్టీగా జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోయే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఆనియన్స్ని మంచిగా ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఆ తర్వాత చిల్లీస్ని కూడా ఇలా పెద్దగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లో ధనియాలు, కార్డమమ్, పెప్పర్ అండ్ క్లోవ్స్, చిల్లీస్ వేసుకొని ఒక పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలో షాహీ జీరా, మసాలా దినుసులు అండ్ చిల్లీస్, మళ్ళీ ఆనియన్ వేసుకొని దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొద్దిగా మిక్స్ చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మగ్గబెట్టుకోండి. ఆ తర్వాత దాంట్లోకి చికెన్ యాడ్ చేసుకోండి. చికెన్ చాలా మంచిగా వాష్ చేసి క్లీన్ చేసేసుకొని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దాన్ని ఒకసారి మిక్స్ చేసి దానిపైన లిడ్ పెట్టేసి వాటర్ వూజ్ అయ్యి కొంచెం లోపల కుక్ అయ్యేంత వరకు అలాగే వదిలేయండి. ఆ తర్వాత దాంట్లో చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ ముందుగా చేసుకున్న మసాలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి మళ్ళీ లిడ్ పెట్టేయండి. సో ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గరం మసాలా వేసేసుకొని కొంచెం కొరియాండర్ వేసుకోండి. ఇప్పుడు కొరియాండర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా పడుతుంది. ఆ తర్వాత హై ఫ్లేమ్ పైన జస్ట్ ఇట్లా తిప్పుతూ రోస్ట్ చేసుకొని మళ్ళీ లాస్ట్లో కొద్దిగా కొరియాండర్తో గార్నిష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. బిర్యానీ రైస్ కోసం ఒక గిన్నెలో ఆయిల్, చిల్లీస్, దాల్చిన చెక్క, షాహీ జీరా, మసాలాలు అండ్ బే లీఫ్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఆ తర్వాత గ్రీన్ పీస్, క్యారెట్స్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయండి, స్కిప్ అయింది స్టెప్. ఆ తర్వాత మూత పెట్టేసి ఇలా మంచిగా మగ్గబెట్టుకోండి. ఆ తర్వాత దాంట్లో వాటర్ వేసేసుకొని కొరియాండర్ వేసి ఇలా బాగా బాయిల్ అయ్యేంత వరకు వాటర్ని హీట్ చేయండి. తర్వాత రైస్ వేసేసి మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేస్తూ కుక్ చేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రైస్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు అలా ప్లేట్లో రైస్ పైన చికెన్ వేసుకొని తింటే ఉంటుంది చారీ, అసలు స్వర్గమే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.